మామూలుగా అందరూ ఎలాగంటే మనకేదన్నా మేలు జరిగితే కృతజ్ఞతలు అంటాం, మేలు జరగకపోతే అందరూ బాగానే ఉండరు, నా జీవితం ఏందో దరిద్రం, ఇట్లే జరుగుతుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. లేకపోతే అందరికీ బాగా మేలు చేస్తావులే, నాకు మాత్రం ఏం చేస్తావు, ఏమి ఇంతే నా గతి అని చెప్పి దేవుణ్ణి దూషిస్తుంటారు. అట్లా చేయకూడదు. ఎందుకంటే మీరు బాగా ఆలోచించుకోండి, ఎంతోమంది చనిపోతున్నారు ఈ సమయాన్ని చూడట్లే, కానీ మీరు ఇంకా సజీవ లెక్కలో ఉన్నారు, ఇంకా బ్రతికే ప్రాణాలతో ఉన్నారు. అది ఎందుకు గుర్తించట్లేదు మీరు? సో దాన్ని బట్టి అయినా ఖచ్చితంగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. నా జీవితంలో దేవుడు ఆ మేలు చేయలే, ఈ మేలు చేయాలి అంటున్నాడు. దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయట్లేదా? నిజంగా నువ్వు బాగా ఆలోచించు. దేవుడు నిన్ను అడిగి నిన్ను సృష్టించాడా? లేదు, నిన్ను అడగకుండానే సృష్టించాడు. నిన్ను సృష్టించకముందే నీ ప్రతి అవసరతను దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టినాడు. నీకు ఎప్పుడు ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఇస్తాడు. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు నీకు ఇప్పుడు దేవుడు మేలు చేసినాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లేదు నాకు దేవుడు కీడు చేసేసినాడు నీకు అనిపిస్తే అందుని బట్టి కూడా దేవుడికి నువ్వేం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. ఎందుకు అంటే దేవుడు నీకు కీడు చేసేవాడు కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు ఎదురైతే, నీకు ఒకవేళ నీ జీవితంలో కీడు జరిగితే నీకు అది దేవుడు చేయలా. ఒకవేళ అలా కూడా దేవుడు చేస్తే కూడా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. నువ్వు దేవునికి విధేయత చూపించట్లా, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వట్లా, దేవునికి విరుద్ధంగా జీవిస్తాను, వ్యతిరేకంగా జీవిస్తాను. ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా దేవునికి నచ్చని పాపం చేస్తున్నావు. అందుకే దేవుడు నీ జీవితంలో ఒకవేళ ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పి నీకు ఏదైనా శిక్ష వేశాడేమో, అందుని బట్టి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. అంతేగాని నా జీవితంలో అట్ట చేయాలి ఇట్ట చేయాలా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కన్న తండ్రి, మనకి ఏం చేసినా కూడా మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. ఒకవేళ నువ్వు త్రోవ విడిచి త్రోవ నుంచి తప్పిపోతున్నావు, పరలోక వారసత్వం నుంచి నరకానికి చేరువ అవుతున్నావు అనుకో, దేవుడు పోతే పనిలేని విడిచిపెట్టేస్తాడా? దేవుడు స్వార్థపరుడు కాదు కదా, ప్రేమ స్వరూపి కదా. కాబట్టి ఒక దెబ్బ కొట్టైనా సరి చేసుకుని మరలా పరలోక వారసత్వంలోనే పెట్టుకుంటాడు కానీ నిన్ను నరకానికి పోనీయడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకు ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా నాకు దేవుడు ఏం మేలు చేసినాడు అంటే నేను చెప్తా. దేవుడు అసలు నీ కోసం ఏం చేయాలి, ఏం మేలు చేయాలి? దేవుడు నీకు అర్హత లేకపోయినా కూడా, నువ్వెందుకు పనికి రాకపోయినా కూడా నీ కోసం ప్రాణం పెట్టేశాడు కదా. ఇంకేం చేయాలి నీకు? దేవుడు నీకు ఇంకేం చేయాలి? నీ కోసం అట్లా ప్రాణం పెట్టిన వాళ్ళని చూపించు, నీ కోసం అట్లా త్యాగం చేసిన వాళ్ళని చూపించు. ఎవ్వరూ లేరు. కనీసం నీ కోసం జీవితాంతం పరితపించి ఒక ప్రాణాన్ని చూపించు చూద్దాం. ఎవరన్నా ఉన్నారేమో? ఎవరు దొరకరు. వెతికినా కూడా నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. నీతో పాటు ఎవరు వెనకంటే రారు. నువ్వు పుట్టినప్పుడు కూడా నీతో పాటు వెనకంటే ఎవరు రాలేదు. కానీ నా యేసయ్య మాత్రం అలా కాదు. నువ్వు పుట్టినప్పుడు ఉన్నాడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో పాటే ఉంటాడు. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయనే. నిన్ను సృష్టించాలని, నిన్ను ఈ భూమి మీదకి తేవాలని ఆలోచన చేసిందే ఆయన. కాబట్టి వీటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్.